హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఎస్ఎస్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీకు ఐసీ ఇంజిన్లో బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ పూర్తిగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దయచేసి వినండి. బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టంలో ఉండే పార్ట్స్ అలాగే దాని వర్కింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ అనేది కాంప్లెక్స్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అని మనకు తెలుసు. ఇది ఐసీ ఇంజిన్లో కంప్రెషన్ స్ట్రోక్ తర్వాత జరుగుతుంది. దీని ద్వారా ఫ్యూల్ కంబషన్ అయ్యి పవర్ స్ట్రోక్ క్రియేట్ అవుతుంది. బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ పార్ట్స్ మెయిన్గా బ్యాటరీ, ఇగ్నిషన్ స్విచ్, బ్యాలెస్ట్ రెసిస్టర్, ఇగ్నిషన్ కాయిల్, కాంటాక్ట్ బ్రేకర్, కండెన్సర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ స్పార్క్ ప్లగ్స్. సో ప్రతి పార్ట్ యొక్క వర్కింగ్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా బ్యాటరీ అనేది ఇగ్నిషన్కి కావలసిన ఎలక్ట్రికల్ ఎనర్జీని సప్లై చేస్తుంది. ఈ బ్యాటరీ అనేది డైనమోతో రీఛార్జ్ అవుతుంది. ఈ డైనమో ఇంజిన్తో రన్ అవుతుంది. బ్యాటరీ అనేది ఇగ్నిషన్ కాయిల్ యొక్క ప్రైమరీ వైండింగ్ కి ఇగ్నిషన్ స్విచ్ ద్వారా కనెక్ట్ చేయబడుతుంది. ఈ స్విచ్ ఇగ్నిషన్ సిస్టమ్ని ఆన్ లేదా ఆఫ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాసెస్ ఎక్కువ సార్లు జరగడం వలన ఇగ్నిషన్ కాయిల్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది డేంజర్తో కూడుకున్నది. దీన్ని తగ్గించడానికి లేదా బ్యాలెన్స్ చేయడానికి ఐరన్ వైర్తో తయారు చేయబడ్డ బ్యాలెస్ట్ రెసిస్టర్ ప్రైమరీ వైండింగ్కి సిరీస్లో కనెక్ట్ చేస్తారు. ఐరన్కి ఉన్న ప్రాపర్టీ ఏమిటంటే టెంపరేచర్తో పాటు రెసిస్టెన్స్ ప్రాపర్టీ కూడా పెరుగుతుంది. కావున ఈ బ్యాలెస్ట్ రెసిస్టర్ కరెంట్ని తగ్గించి సేఫ్ వాల్యూ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇగ్నిషన్ కాయిల్ ఇగ్నిషన్ ఎనర్జీని చూపిస్తుంది. ఇది లో వోల్టేజ్ని స్పార్క్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత వోల్టేజ్ అయితే కావాలో అంత వోల్టేజ్ వరకు ఇంక్రీజ్ చేస్తుంది. ఇగ్నిషన్ కాయిల్లో మ్యాగ్నెట్ సాఫ్ట్ ఐరన్ కోర్ అండ్ 2 ఇన్సులేటెడ్ కండక్టెడ్ కాయిల్స్, అవి ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్స్. ప్రైమరీ వైండింగ్లో 200 నుంచి 300 టర్న్స్ ఉంటాయి అండ్ 2 ఎండ్స్ ఎక్స్టీరియర్ టెర్మినల్స్కి కనెక్ట్ చేయబడి ఉంటాయి. సెకండరీ వైండింగ్లో 21,000 టర్న్స్ ఉంటాయి. ఇందులో ఒక ఎండ్ డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళే హై టెన్షన్ వైర్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది అండ్ సెకండ్ ఎండ్ ప్రైమరీ వైండింగ్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. కాంటాక్ట్ బ్రేకర్ అనేది ఒక మెకానికల్ డివైస్. ఇది ప్రైమరీ సర్క్యూట్ని మేక్ చేయడానికి లేదా బ్రేక్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాంటాక్ట్ బ్రేకర్లో 2 మెటల్ పాయింట్స్ ఉంటాయి. అందులో ఒకటి ఫిక్స్డ్, రెండవది మూవబుల్. ఫిక్స్డ్ మెటల్ పాయింట్ కాంటాక్ట్ బ్రేకర్ అసెంబ్లీకి కనెక్ట్ చేయబడి ఉంటుంది. మూవబుల్ పాయింట్ స్ప్రింగ్ లోడెడ్ పైవట్ ఆర్మ్కి కనెక్ట్ చేయబడుతుంది. ఈ స్ప్రింగ్ ఈ 2 మెటల్ పాయింట్స్ని కాంటాక్ట్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు ప్రైమరీ సర్క్యూట్ క్లోజ్లో ఉంటుంది. పివటెడ్ ఆర్మ్కి మధ్యలో ఒక హీల్ అటాచ్ చేయబడి ఉంటుంది. అది క్యామ్ పై ఉంటుంది. క్యామ్ ఇంజిన్తో డ్రైవ్ చేయబడుతుంది. ఇప్పుడు క్యామ్ హై పాయింట్ ఆ హీల్ కింద పాస్ అవుతూ ఉంటుంది. హై పాయింట్ కాంటాక్ట్ బ్రేక్ అయినప్పుడు కాంటాక్ట్ బ్రేకర్ నుంచి ఫ్లో అయ్యే కరెంటు ఆగిపోతుంది. కండెన్సర్ అనేది కాంటాక్ట్ బ్రేకర్కి ప్యారలల్గా కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది మెటల్ పాయింట్స్ని బర్న్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే సెకండరీ వైండింగ్లో ఇగ్నిషన్ ఎనర్జీని ప్రొవైడ్ చేయడానికి సహాయపడుతుంది. డిస్ట్రిబ్యూటర్ అనేది ఇండివిజువల్ స్పార్క్ ప్లగ్కి ఇగ్నిషన్ సర్జెస్ని కరెక్ట్ ఆర్డర్లో కరెక్ట్ టైంలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇందులో మధ్యలో ఒక రోటర్ ఉంటుంది. అలాగే పెరిఫరీ చుట్టూ మెటాలిక్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఈ మెటాలిక్ ఎలక్ట్రోడ్స్ డైరెక్ట్గా స్పార్క్ ప్లగ్స్కి కనెక్ట్ చేయబడి ఉంటాయి. వీటిని ఇగ్నిషన్ హార్నెస్ అని కూడా అంటారు. ఇగ్నిషన్ కాయిల్ యొక్క సెకండరీ వైండింగ్ సాఫ్ట్తో డ్రైవ్ చేయబడే ఈ డిస్ట్రిబ్యూటర్ యొక్క రోటర్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. రోటర్ రొటేట్ అయినప్పుడు ఇది హై టెన్షన్ కరెంట్ని ఇగ్నిషన్ హార్నెస్కి పాస్ చేస్తుంది. తర్వాత ఆ హై టెన్షన్ కరెంట్ని స్పార్క్ ప్లగ్కి ఈ ఇగ్నిషన్ హార్నెస్ తీసుకువెళ్తుంది. స్పార్క్ ప్లగ్ అనేది మొత్తం ఇగ్నిషన్ సిస్టమ్కి అవుట్పుట్ పార్ట్. దీంట్లో 2 ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఒకటి హై టెన్షన్ కరెంట్ని తీసుకువచ్చే వైర్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. రెండవది గ్రౌండ్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ 2 ఎలక్ట్రోడ్ల మధ్య అయోనైజ్డ్ గ్యాప్ ఉండడం వలన ఆ 2 ఎలక్ట్రోడ్ల వలన క్రియేట్ చేయబడిన పొటెన్షియల్ డిఫరెన్స్ వలన స్పార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఇగ్నిషన్ సిస్టమ్ యొక్క వర్కింగ్ డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఎప్పుడైతే ఇగ్నిషన్ స్విచ్ టర్న్ ఆన్ అవుతుందో అప్పుడు ప్రైమరీ సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. తద్వారా కరెంట్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కరెంట్నే మనం ప్రైమరీ కరెంట్ అంటాం. ఇది ఇగ్నిషన్ కాయిల్ యొక్క సాఫ్ట్ ఐరన్ కోర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సెటప్ చేస్తుంది.
క్యామ్ రొటేషన్ వలన ఎప్పుడైతే బ్రేకర్ పాయింట్స్ ఓపెన్ అవుతాయో అప్పుడు కాంటాక్ట్ బ్రేకర్ నుండి ఫ్లో అయ్యే కరెంటు కండెన్సర్ ద్వారా ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే కండెన్సర్ ఛార్జ్ అవుతుందో అప్పుడు ప్రైమరీ కరెంట్ తగ్గిపోయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కొలాప్స్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో జరిగే ఈ మార్పు వలన ప్రైమరీ వైండింగ్ లో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఈ ప్రైమరీ కరెంట్ ఏ డైరెక్షన్ లో అయితే ఫ్లో అవుతుందో ఆ డైరెక్షన్ లోనే ఫ్లో అవుతుంది. అలాగే కండెన్సర్ ని బ్యాటరీ వోల్టేజ్ కంటే హై వోల్టేజ్ కి ఛార్జ్ చేస్తుంది. అప్పుడు బ్యాటరీ నుండి ఫ్లో అయ్యే కరెంట్ ఆగిపోతుంది. దీని వలన కండెన్సర్ బ్యాటరీలోకి ఛార్జ్ ని డిశ్చార్జ్ చేస్తుంది. కావున ప్రైమరీ కరెంటు అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ర్యాపిడ్ గా జరిగే ఈ కొలాప్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క రివర్స్ డైరెక్షన్ ఇగ్నిషన్ కాయిల్ యొక్క సెకండరీ వైండింగ్ లో హై వోల్టేజ్ ని ఇండ్యూస్ చేస్తుంది. ఈ హై వోల్టేజ్ హై టెన్షన్ వైర్ ద్వారా డిస్ట్రిబ్యూటర్ లో గల రోటర్ కి వెళ్లి దాని నుండి ఇగ్నిషన్ హార్నెస్ ద్వారా స్పార్క్ ప్లగ్స్ కి వెళ్లి మనకు కావాల్సిన స్పార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఏమిటంటే కండెన్సర్ యొక్క ఇంకొక ముఖ్యమైన ఫంక్షన్ ఏమిటంటే బ్రేకర్ పాయింట్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యే ఆర్క్ ని ప్రివెంట్ చేస్తుంది. ఒకవేళ ప్రైమరీ సర్క్యూట్ లో కండెన్సర్ కనెక్ట్ చేయకపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కొలాప్స్ అవ్వడం వలన ఇండ్యూస్ అయిన ఎక్స్ట్రా వోల్టేజ్ బ్రేకర్ పాయింట్స్ వద్ద ఆర్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది చాలా ప్రమాదకరం. దీనిని తగ్గించడం కోసం కండెన్సర్ని ఉపయోగిస్తారు. ఇది మొత్తం వోల్టేజ్ని అబ్జార్బ్ చేసుకొని బ్యాటరీ కంటే ఎక్కువ వోల్టేజ్ని స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేసి మొత్తం బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ వర్కింగ్ ని సమ్మరైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.